మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. నువ్వు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇంటికి పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పర్ డే 3 TMCకి టెండర్లు ఇచ్చి కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్లు కొట్టి భుజం తట్టి వెన్ను తట్టి నువ్వు ప్రోత్సహిస్తే నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష. నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకున్న వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 TMCలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. మీరు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ చేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు 2 ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వం ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుంచి మేము అక్కడ రాయలసీమ లిఫ్ట్ను 3 TMCలు పర్ డే దోపిడీని ఆపిచ్చి చర్చల పేరు మీద ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుకూలంగా నిర్ణయాలు వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మా ప్రాజెక్టులకు మీరు ఎలాంటి అభ్యంతరాలు పెట్టకండి, మా కడుపు కొట్టకండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు ఒక కొలికి పట్టుకొచ్చినాం అధ్యక్ష. ఒకవేళ మీరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు శ్రీశైలంలో కట్టేది కొత్త ప్రాజెక్ట్ అని అభ్యంతరం పెడితే మేము తక్షణమే పాత ప్రాజెక్ట్ అయిన జూరాల నుంచి పర్ డే 2 TMCలకు 70 TMCలు జూరాల నుంచి వచ్చిన ఎంబడే పట్టుకొని జూరాల నుంచి చక్కగా పాలమూరు రంగారెడ్డి నల్గొండకు తరలిస్తాము. అప్పుడు ఎవరడ్డం వస్తారో చూస్తామని ఆంధ్రప్రదేశ్కు చెప్పిన చరిత్ర, నిటారుగా నిలబడి వాళ్ళకి చెప్పిన చరిత్ర మాది అధ్యక్ష. ఆయన నాయకత్వంలో పనిచేసిన నేను ఆ నాయకత్వాన్ని కాదు, ఆ పార్టీనే కాదని వదులుకొని తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ప్రజల్ని మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ద్రోహం చేస్తున్నా అధ్యక్ష. ఆనాడు వారి నాయకత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ బిల్లు వస్తే ఇదే బట్టి విక్రమార్క గారు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు 54 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూర్చుంటా 3వ బెంచ్లో నించున్న నేను తెలంగాణ కోసం ఏం మాట్లాడినో సజీవ సాక్షి ఈ చట్టసభలలో రికార్డులను ఒకసారి తిరిగేయండి. దాంతోపాటు పోతిరెడ్డి సామర్థ్యాన్ని కూడా 4 TMCల నుంచి 13 TMCలకు పెంచి మొత్తం నీటిని మొత్తం ఎత్తుకపోతున్నా కూడా ఒక్కరోజు కేసీఆర్ మాట్లాడే, ఒక్కసారి కూడా మాట్లాడే, ఒక్కరు ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. దాన్ని ఏం చేసిండు, కాంగ్రెస్ ఏం చేయలే, నేనే కడతా అని చెప్పి కూలేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు. దాన్ని ఏం చేసిండు, 30,000 కోట్లతోని పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును మార్చి డిజైన్ మార్చి పేరు మార్చి 1,00,00,000 కోట్లని పెట్టి ఇవాళ 1,00,000 కోట్లు చంపాడు కేవలం పైసలు చంపడానికి. దాంతో ఏమైనా ఫాయిదా అయిందా? ఆ కాళేశ్వరము కూళ్ళు స్టార్ట్ అయింది, ఉంటుందా పోతుందా గ్యారెంటీ లేని పరిస్థితి. అప్పుడు ఏమన్నా స్టార్టింగ్లా అందరు ప్రశ్నిస్తుంటే అప్పుడు ఇవే కుంభ వచ్చే డైలాగ్ కొడుతుండే. అప్పుడప్పుడు తెలంగాణ పసిబిడ్డ కదా, ఇప్పుడే నడకలు చేసింది, అప్పుడప్పుడు తప్పుడు అడుగులు వేస్తాం, సమైక్య పాలకుల పాలనలో జరిగిన పాపాలను కలడానికే టైం పడుతుంది అని చెప్పించి ఈ సెంటిమెంట్ డైలాగ్ కొట్టిండు ఫస్ట్ ఇయర్లో. ఈ సెంటిమెంట్ డైలాగ్ కొట్టేసరికి పాపం తెలంగాణలో అందరూ కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తప్పులు జరిగిన నమ్మి ఇక ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్లో ఈ కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు చంపేది అయిపోయాయి. ఇక దాని గురించి వాళ్ళు ప్రశ్నించడం లేరు. ఇక ఏమన్నా ప్రశ్నిస్తే ఒక కాళేశ్వరాన్ని అడ్డుకుంటున్నారు, కాళేశ్వరం అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, తెలంగాణ సస్యశాలం కావాలని వద్దు. వీడు ఆంధ్రతో కమిట్ అయ్యిండు, వాళ్ళ పైసలు తీసుకొని ఉల్టా డైలాగ్ కొడుతుండే. ఇక ఫస్ట్ ఏమో కాళేశ్వరం, ఇదే
పసిబిడ్డ తప్పడడుగులు మళ్ళీ 3 టీఎంసీ సామర్థ్యాన్ని పెంచుతున్నా అని చెప్పి 1,50,000 కోట్లు అంచనాలు వెచ్చి ఆ లక్ష కోట్లు అలా చంపిండు. దాని గురించి ఫస్ట్ టర్మ్లో అదే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టర్మ్లో 1,00,000 కోట్లు దొరికి సెకండ్ టర్మ్లో మళ్ళీ వేస్ట్ కాదు కదా సంపాదన నేను కుటుంబం సంపాదించుకోవాలి. ఈ సెకండ్ టర్మ్లో వేసిండు ఆయన కళ్ళని కృష్ణా మీద పడ్డాయి. కృష్ణా 600 టీఎంసీలకు పైగా చెప్తే ఎంతమంది మనకు 571 టీఎంసీ రావాలనుకుంటే 299 టీఎంసీలకు ఒప్పుకున్నాడు. అనుమతి లేని ఇంతకుముందు చూపెట్టి డాక్యుమెంట్ అనుమతి లేని ప్రాంతంలో ప్రాజెక్టును కృష్ణా బేసిన్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తా తెలంగాణను సస్యశ్యామలం చేస్తా అని చెప్పి ప్రతిపాదన తయారు చేసి 80,000 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయొచ్చని ఫస్ట్ అన్నాడు. పాలమూరు రంగారెడ్డిని 80,000 కోట్లతో పూర్తి చేయొచ్చని చెప్పి ఆ రోజు చెప్పిండు. దానికి 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిండు. అసలు అంటే నీ ఉద్దేశం ఏంది? ఇక తెలంగాణ ఆంధ్రోడికి శ్రీశైలం అప్పచెప్పుదాం, ఇక మొత్తం వాళ్ళకే అప్పచెప్పుదామనే ఇంకా అదే సమైక్యవాదుల మైండ్ సెట్ మీది. ఇంకొక బేసిక్ పాయింట్, కృష్ణానదిలో ప్రధానమైనటువంటి ట్రిబ్యూటరీ తుంగభద్ర నది శ్రీశైలంకు ప్రతి ఏటా 450 నుంచి 600 టీఎంసీల నీళ్లు తెస్తాయి. అంటే ఇక తుంగభద్ర మొత్తం ఆంధ్రాకి అప్పచెప్తావా? మన లెక్క తెచ్చుకోవద్దా? జూరాల కాడ తుంగభద్ర కలుస్తుందా? జూరాల దాటి కిందికి పోయినాక తుంగభద్ర శ్రీశైలంలో కలుస్తుంది. మరి తుంగభద్ర ఒడగొట్టుకుందామా? తుంగభద్ర నీళ్లు పొందాలన్నా 306 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలం రిజర్వాయర్లో మన హక్కు పొందాలన్నా మనం శ్రీశైలంకు పోయినాం. ఇప్పటికే దీని మీద భీమా ఉండే, కోయిల్ సాగర్ ఉండే, నెట్టంపాడు ఉండే, జూరాల ఓ నాయకట్టు ఉండే, ఆ వాటికే నీళ్లు లేక వాళ్ళు అక్కడ మంచినీళ్ళకే తిప్పలైతుంటే దాంట్లో పెడితే ఎట్లా? ఈ సంవత్సరం ఇవాళ ఈ నిమిషానికి క్రాప్ హాలిడే ఉంది జూరాల మీద. అందులో పప్పిఆర్ఎల్ వేసి పెట్టాలంట. అంటే ఇక తుంగభద్ర వాళ్ళకే, శ్రీశైలం వాళ్ళకే మనం గిన్నెలే కొట్టుకొని సావాలనా? యావరేజ్ 22-23 రోజుల వరద కూడా ఉండదు అక్కడ. అంటే మీకు ఇంకా కూడా అదే సమైక్యవాదుల మైండ్ సెట్లో ఉన్నారు. కేసీఆర్ గారు ఆనాడు సిడబ్ల్యూసి. రెండవది, ఈ ప్రాజెక్టును అడ్డుకునే దానిలో భాగంగా ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు? అడగంటినరు ఇంత పాలమూరు పూర్తయితే ఆయనతో పోతాం అని రేవంత్ రెడ్డే ఈ ప్రాజెక్టుకు అడ్డుపడుతుండు అని ఈనాటి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న జూపల్లి గారు మాట్లాడారు.